ఆ తప్పుకి నన్ను శిక్షించండి, భరిస్తాను. అంతేగాని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవద్దండి, ప్లీజ్. అత్తయ్య, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళరత్తయ్య. మీరిద్దరూ ఆది దంపతులైన అర్ధనారీశ్వరులు లాంటి వాళ్ళు మావయ్య. అర్ధనారీశ్వరులు ఎక్కడున్నా కలిసే ఉంటారు తప్ప విడిపోరు, విడివిడిగా ఉండరు. మీ అత్తయ్య చేసిన తప్పు ఆ పార్వతీదేవి కూడా చేసుంటే పరమేశ్వరుడు కూడా ఖచ్చితంగా విడిపోయేవాడమ్మా, ఖచ్చితంగా విడిపోయేవాడు. అత్తయ్య గారు తప్పు చేయలేదు మావయ్య. తప్పులు సరిదిద్దడం తప్ప తప్పు చేయటం అత్తయ్య గారికి చేత కాదు. తప్పు చేసింది మీ అబ్బాయి. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఒక మార్గం చెప్తే అది కరెక్టా కాదా అన్న సందిగ్ధంలో పడి దాని గురించి ఆలోచించారత్తయ్య. అంతే తప్ప ఆ ఆలోచనని ఆచరించలేదు. జరిగింది నాకు అత్తయ్య గారు చెప్పలేదు, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ విషయంలో అత్తయ్య గారి తప్పు అనువంత కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. జరిగింది జరిగినట్టుగా ఆయన నాకు చెప్పారు. జరిగిన దాంట్లో తప్పొప్పుల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. జరిగిన దాంట్లో కేవలం మంచిని మాత్రమే తీసుకోవాలనుకున్నాను. జరిగిందే చెడైనప్పుడు దాంట్లో మంచి ఎక్కడ ఉంటుందమ్మా? నువ్వు ఎంత వెతికినా దాంట్లో మంచి దొరకదు. క్షీరసాగర మదనంలో ముందు విషం వచ్చినా తర్వాత అమృతం దొరికింది కదా మావయ్య. అంటే విషాన్ని నువ్వు తీసుకుని అమృతాన్ని వేళకు పంచాలనుకుంటున్నావమ్మా? నేను పంపకాల గురించి ఆలోచించట్లేదు మావయ్య, పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆయన చెప్పినట్టు మన ఇంటికి వారసునిస్తున్న పల్లవికి వెనక ముందు ఎవరూ లేరు కాబట్టి తనని మా ఇంటికి తీసుకువెళ్తాను. పల్లవికి పుట్టే బిడ్డని మన ఇంటి వారసుడిగా పెంచుతాను. ఎవరి బలవంతం మీదో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. మనసా వాచా ఇష్టపడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కోసం మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే మీ నిర్ణయాన్ని దయచేసి మార్చుకోండి. ఎందుకంటే మీరు అత్తయ్య గారికి దూరం అయితే నేను మీ కోడలిగా మీ అందరికీ దూరం అయిపోతాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని మీ నిర్ణయాన్ని మార్చుకోండి మావయ్య. మనసు మౌనం అయినప్పుడు గొంతు మోగిపోతుందంటారమ్మా. ఇప్పుడు నా పరిస్థితి అదేనమ్మా. భర్త తప్పులను భరిస్తూ సహిస్తూ క్షమించగలిగిన నువ్వు భారీగా వచ్చినందుకు వాడు చాలా అదృష్టవంతుడమ్మా.
కాలంలో కూడా ఇంత సహనం గల అమ్మాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. సహనంలో భూదేవిని మించిన వాళ్ళు లేరమ్మా. కానీ భర్త చేసిన పాపాన్ని భరించి ఆ పాప ఫలితాన్ని పెంచి పెద్ద చేయటానికి సిద్ధపడ్డ నువ్వు ఆ భూదేవినే మించిపోయావు తల్లి. వయసులో చిన్నదానివైనా నీలో ఉన్న పెద్ద మనసుకి, నీలో ఉన్న తల్లి మనసుకి చేతులెత్తి నమస్కారం చేయటం తప్ప ఏమీ చేయలేని అసమర్థుణ్ణమ్మా. నీకు న్యాయం చేయలేని ఈ నిస్సహాయత మావయ్యను కూడా క్షమించమ్మా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో, మనిషి గుణం మనిషితనం నడుమన రణమే సిరికో. ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం, దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో, మనిషి గుణం మనిషితనం నడుమన రణమే సిరికో. తొందరలోనే ఉషకి చెప్తాను అన్నాడుగా కిరణ్. ఈ పాటికి చెప్పే ఉంటాడేమో. చెప్పాక యుద్ధం జరుగుతుందో మరి సయోధ్య కుదురుతుందో. వీడు నా కడుపున పడ్డప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.